అంజరావు గారు, భారత్ పాకిస్తాన్ అంటే శత్రుత్వం, టెర్రరిజం, యుద్ధాలు ఇవే మనకి గుర్తొస్తూ ఉంటాయి. కానీ ఈ రెండు దేశాల మధ్య గత 35 సంవత్సరాలుగా ఒక రకమైన స్నేహం, అణు స్నేహం ఉంది అంటూ ఉంటారు. ఏంటా అణు స్నేహం? ఎస్ అండి. ఇప్పుడు భారత పాకిస్తాన్ అంటేనే టెర్రరిజం, భారత పాకిస్తాన్ అంటేనే యుద్ధాలు, భారత పాకిస్తాన్ అంటేనే ఫస్ట్ రైవలరీ, శత్రుత్వం గుర్తొస్తుందన్నమాట. ఇంకా ఏమీ లేదు. కానీ ఇవన్నీ ఒక పక్కనుంటే ఇంకొక పార్శ్వాన్ని, ఇంకొక ప్రక్కన ఒక అద్భుతమైన స్నేహబంధం ఉంది. ఆ బంధం కూడా అణ్వాయుధాలకి సంబంధించింది. అణుస్నేహ గీతిక అనేది ఒకటి ఉందండి. అది ఏంటి అంటే మనం ఒకటి చూడాలి. ప్రతి సంవత్సరం జాన్యువరి 1 రాగానే, కొత్త సంవత్సరం రాగానే జాన్యువరి 1న భారత్ పాకిస్తాన్ యొక్క 2 ప్రభుత్వాలు వెంటనే తన అణు రియాక్టర్లకు సంబంధించిన, అణు పరిజ్ఞానానికి సంబంధించింది ఒకళ్ళకొకళ్ళు పరస్పరం అందించుకుంటారు. అంటే పాకిస్తాన్లో ఉన్న మొత్తం న్యూక్లియర్కి సంబంధించిన అన్ని వివరాలు, భారతదేశంలో ఉన్న అన్ని న్యూక్లియర్ వివరాలు ఒక దేశం ఒకదానికొకటి సమర్పించుకుంటారు. అంటే పాకిస్తాన్లో ఉన్న అణు రియాక్టర్లు, ఆ తర్వాత న్యూక్లియర్ మెటీరియల్, ఫిజైల్ మెటీరియల్ ఎక్కడెక్కడ స్టోర్ చేశారు, తర్వాత అక్కడ ఉన్న న్యూక్లియర్ రియాక్టర్ పవర్ ప్లాంట్స్, న్యూక్లియర్ బాంబ్స్కి సంబంధించినవి, అక్కడ ఏ ఎయిర్ బేస్ల దగ్గర న్యూక్లియర్ రియాక్టర్లు పెట్టారు, న్యూక్లియర్ రియాక్టర్లకు సంబంధించిన రీసెర్చ్ ఎక్కడ జరుగుతుంది అనేది పాకిస్తాన్లో. తర్వాత ఇండియాలో ఉన్న మనం ఏంటంటే ఒకళ్ళ వివరాలు ఒకళ్ళకి ఇచ్చుకుంటారన్నమాట ప్రతి సంవత్సరం జాన్యువరి 1న. ఇది ఎప్పటి నుంచి అంటే 1992 జాన్యువరి 1 నుండి ఇప్పుడు 2025 మొన్న ఈ జాన్యువరి 1 వరకే కూడా ఇది జరిగింది. ఏది యుద్ధం జరిగే సమయంలో కూడా ఇది జరుగుతూ ఉంటుంది. ఈ మధ్యలో 1992 జనవరి నుంచి 2025 జనవరి 1 వరకు ఎన్ని యుద్ధాలు జరిగినాయి భారత పాకిస్తాన్ మధ్య? కార్గిల్ వారు 1999లో జరిగిందండి. ఇప్పుడు 2025 మే 7 నుంచి మే 10 వరకు ఆపరేషన్ సింధూర్ జరిగింది, 5వ యుద్ధం జరిగింది. అయినప్పటికీ ఇది ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు డిసెంబర్లో భారత పాకిస్తాన్ మధ్య ఎన్నో టెర్రరిస్ట్ అటాకులు జరిగింది. పాకిస్తాన్ టెర్రరిస్టులు ఎన్నోసార్లు ఇండియాలో మీద అటాక్ చేశారు. ఇది 2008 ముంబై, అది కూడా డిసెంబర్ నవంబర్లో. అయినప్పటికీ జాన్యువరి 1 రోజున ఈ అణు విషయాలకు సంబంధించిన పరస్పరం ఒకరికొకళ్ళు ఇచ్చుకున్నారు. కాబట్టి ఇది ఒక అద్భుతమైన స్నేహ గీతిక. అంటే పరస్పరం తప్పదు పరిస్థితి ఉందా అంటే ఎందుకు జరిగిందంటే 1988లో భారత ప్రధాని ఎవరు, రాజీవ్ గాంధీ, అక్కడ పాకిస్తాన్ ప్రధాని బెనాజీర్ భుట్టోల మధ్య ఒక ఒప్పందం జరిగింది. అదేంటంటే ఈ నాన్ ప్రొలిఫరేషన్ అంటే న్యూక్లియర్ టెక్నాలజీ అగ్రిమెంట్ అనేది ఒకటి జరిగింది అనమాట. న్యూక్లియర్ అగ్రిమెంట్ అనేది, ఈ అగ్రిమెంట్ ప్రకారం పాకిస్తాన్లో ఉన్న అణుకు సంబంధించిన వాటి మీద మనము, ఇండియాలో ఉన్న అణు రియాక్టర్లో అణు ఫెసిలిటీస్ మీద పాకిస్తాన్ అటాక్ చేయకూడదు. కాబట్టి దేని మీద అటాక్ చేయకూడదు అంటే ఇవి ఏ వివరాలంటే మనం ఇవ్వాలి. ఇప్పుడు పాకిస్తాన్ మీద మనం యుద్ధం చేస్తే అక్కడ అణు రియాక్టర్లో వీటి మీద మనం అటాక్ చేయవండి. అక్కడ కోహుటా అని, కేశవ్ అని, దార్ ఖాన్ అని, ఈ సర్గోదా అని ఎయిర్ బేస్, ఇవి ఉంటాయి న్యూక్లియర్ రియాక్టర్లు, వాటి మీద మనం అటాక్ చేయం. పవర్ ప్లాంట్ మీద, న్యూక్లియర్ పవర్ ప్లాంట్. అదేవిధంగా ఇండియా మీద తారాపూర్ అని, నరోరా అని, కాక్రాఫరు, ఈ కైగాల్ అంటే వాటి మీద వాళ్ళు అటాక్ చేయరు. అందుకనే మనం ఒకళ్ళకొకళ్ళం ఇచ్చుకుంటాం. ఈ పత్రాల్లో ఉన్న వాటి మీద అటాక్ చేయకూడదు. మరి ఇక్కడ ఒక క్వశ్చన్ అడగవచ్చు, మరి భారత ఆపరేషన్ సింధూర్లో భాగంగా అక్కడ కిరానా హిల్స్ మీద అటాక్ చేశాం కదా అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అక్కడ సర్గోదా అనేది అణుబాంబులు స్టోరేజ్ ఉంది కిరానా హిల్స్ దగ్గర, కానీ మనం ఎయిర్ బేస్ని కొట్టేశాం. అంతేగాని అక్కడ ఉన్న అణుబాంబుల మీద అటాక్ చేయలేదు, అక్కడ ఉన్న అణు రియాక్టర్ల మీద అటాక్ చేయలేదు. అణుబాంబులు బయటికి తీయడానికి వీలు లేకుండా, అణుబాంబులను ఉపయోగించి అక్కడ యుద్ధ విమానాలు ఎగరకుండా ఉండడానికి అక్కడ ఎయిర్ బేస్ని, కిరానా హిల్స్ని కొట్టేశాం అంతే. అంతేగాని అణు బాంబుల మీద, అణు రియాక్టర్ల మీద మనం అటాక్ చేయలేదండి. ఎందుకంటే ఆ డీటెయిల్స్ మనకి ఇచ్చారు వాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో చూడండి, గత 35 అంటే 1992 జనవరి 1 నుండి ఈ 2025 జనవరి 1 వరకు క్రమం తప్పకుండా గత 35 సంవత్సరాలుగా భారత్ పాకిస్తాన్లు జనవరి 1లో తూచా తప్పకుండా అమలుపరిచే ఒకటే ఒక ఒప్పందం ఏంటంటే ఇదే, పరస్పరం అణు రియాక్టర్లకు సంబంధించిన, అణు ఫెసిలిటీకి సంబంధించిన పత్రాలు ఒకరికొకళ్ళు ఇచ్చుకుంటారు. ఒకళ్ళ డీటెయిల్స్ ఒకరికి ఇచ్చుకుంటారండి. ఇందులో తిరుగులేదు. ఈ మధ్యలో ఎన్ని జరిగినా మనం ఈవెన్ సిమ్లా అగ్రిమెంట్ని కూడా ఇది పాకిస్తాన్ వైలేట్ చేయడం జరిగింది. సింధు జలాల ఒప్పందాన్ని కూడా భారత్ వైలేట్ చేసి పక్కన పెట్టేశాం. కానీ
ఈ అణు రియాక్టర్కి సంబంధించి మాత్రం క్రమం తప్పకుండా యుద్ధం మధ్యలో కూడా ఇచ్చుకుంటారంటే చూడండి. అంటే భారత్ పాకిస్తాన్ మధ్య శాంతి పరిడి వెళ్ళే అవకాశాలు ఉన్నాయని చెప్పడానికి ఇది ఒకటే. ఇది అందుకనే ఇది సర్ప్రైజ్ ఆఫ్ ది సర్ప్రైజ్ అంటారన్నమాట. చాలా ఆశ్చర్యాలకే ఆశ్చర్యం అనమాట. ప్రపంచం ఆశ్చర్యపోతూ ఉంటది. ఎందుకంటే భయం, అణుబాంబుల భయం. బాగా ఇండియాకి అణుబాంబుల భయం ఉందండి, పాకిస్తాన్కి అణుబాంబుల భయం. ప్రపంచంలో ఎవడైనా అణుబాంబులకు భయపడాలి, ఎందుకంటే అది అణ్వాయుధం. అణ్వాయుధం పేలిన తర్వాత సర్వం నశించిపోద్ది అనమాట. చూడండి, మహాభారతం రామాయణ యుద్ధాల్లో మనం చూస్తాం. అక్కడ అశ్వత్థామ బ్రహ్మాస్త్రం వేసిన, లేకపోతే రావణుడు కొడుకు రాముడు దళాల మీద అణుబాంబులు వేసిన, ఏది బ్రహ్మాస్త్రాలు అంటే అణుబాంబులేనండి ఆల్మోస్ట్. ఇది వేసిన తర్వాత సర్వం నాశనం అవుద్ది అనమాట. అణుబాంబు ఒక్కసారి ప్రయోగిస్తే రేడియేషన్ దాని ఎఫెక్ట్ వల్ల ఇక సర్వం నాశనం అయిపోతుంది. భారత పాకిస్తాన్ల మధ్య అణు యుద్ధమే వస్తే ఆ గంటలో 50 కోట్ల మంది చనిపోతారు. మళ్ళీ ప్రపంచం అంతా భారత పాకిస్తాన్లో అణుయుద్ధం చేసుకుంటే, అంటే పరస్పరం 20 న్యూక్లియర్ బాంబులు వేసుకుంటే 50 కోట్ల మంది చనిపోవడమే కాదు, ఆ అణుయుద్ధం సంభవించిన 6 నెలల తర్వాత ప్రపంచంలో 500 కోట్ల మంది చనిపోతారు. అందుకని ప్రపంచంలో అణుయుద్ధం ఎక్కడ వచ్చినా అది ప్రపంచ వినాశనమే, ప్రళయం అంటే అపోకలిప్స్ వస్తుందన్నమాట. ఎందుకంటే న్యూక్లియర్ వింటర్ అనేది ఒకటి వస్తుంది. అందుకనే ఏ దేశం మధ్య కూడా అణుయుద్ధం జరగకూడదనే కోరుకుంటారు. అది ఉత్తర కొరియా అమెరికాల మధ్య కానీ, తర్వాత ఉక్రెయిన్ రష్యా మీద కానీ. చూడండి, పుతిన్ 4 సంవత్సరాల నుంచి ఎన్ని ఇబ్బందులు పడినా అణ్వస్త్రాన్ని బయటికి తీయరు, గుర్తుపెట్టుకోవాలి. అమెరికా వియత్నాంలో ఎంత ఇబ్బంది పడినా అణ్వస్త్రాన్ని బయటికి తీయలే, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత రష్యా యుఎస్ఎస్ఆర్ అమెరికా మధ్య ఎంతటి ప్రచ్ఛన్న యుద్ధం జరిగినా అణ్వస్త్రాన్ని బయటికి తీయలే. ఎందుకంటే ఒక్కసారి అణ్వస్త్రం ఉపయోగిస్తే, వీళ్ళు కూడా అణ్వస్త్రం వేస్తే అది మ్యాడ్ అవుద్ది, మ్యూచువల్ అష్యూర్డ్ డిస్ట్రక్షన్, న్యూక్లియర్ వింటర్ వస్తుంది. ఇక ఏమి ఉండదు అనమాట, పరస్పరం ఇంకా భస్మం అయిపోతాం. అదే భూమి మార్స్ గ్రహం కింద మారిపోతుంది, రెడ్ గ్రహం. అక్కడ మానవులు జీవమే ఉండదన్నమాట. కాబట్టి అణుయుద్ధానికి అందరూ భయపడతారు. ఈవెన్ కిమ్ జాంగ్ ఉన్ లాంటి డిక్టేటర్ కూడా అణ్వాయుధం తీయడానికి భయపడతారు ఉంటారు, గుర్తుపెట్టుకోవాలి. అందుకని అమెరికాని మనం ఎప్పుడు పొగుడుతారు. అమెరికా జపాన్ మీద, నాగసాకి, హిరోషిమా మీద అణ్వస్త్రం వేయడం వల్ల ప్రపంచ మానవాళికి ఒక మేలు జరిగిందంటాడు. ఏంటి మేలు అంటే, అక్కడ చనిపోవచ్చు 60,000 మంది 1,00,000 మంది చనిపోయారు 2 అణుబాంబుల్లో. కానీ అణ్వస్త్రం దారుణం ఇలా ఉంటాయని అమెరికా ప్రపంచానికి చూపించింది. కాబట్టి ఎవరు అణ్వస్త్రం తీరు. అందువల్ల భారత పాకిస్తాన్ ఎన్ని యుద్ధాలు జరిగినా, ఈవెన్ ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ అణ్వాయుధం తీయొచ్చు, కానీ ఎందుకు తీయలేదు? ఇండియా కూడా వేస్తుంది, సర్వం నాశనం అవుతుంది. ఎంత డిక్టేటర్కైనా ప్రాణభయం ఉంటుంది. అందువల్ల అసిమున్నీర్కి ప్రాణభయం ఉంది. కాబట్టి అణ్వస్త్రాలకు సంబంధించి భారత పాకిస్తాన్లో చాలా రెస్పాన్సిబుల్గా ఈ ఒప్పందం, అణు గీతిక, అణు ఫ్రెండ్షిప్ అనేది ఒకటి చేస్తుంది. ఆశ్చర్యాలకే ఆశ్చర్యం అండి, గుర్తుపెట్టుకోవాలంటే ప్రపంచంలో అణుయుద్ధం ఆగుతుంది, భారత పాకిస్తాన్ల మధ్య కూడా శాంతి ఉంటుంది అనేది ఇక్కడ మనం, ఇది ఒక్కటే మనకి మెసేజ్.